మరి ఈరోజు ముందుగా మనం ఆగస్టు 20 తారీఖున తెలంగాణ బచావ్ మూవ్మెంట్ పేరిట ప్రెస్ క్లబ్లో మనందరం కూడా సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇది మరొక కార్యక్రమం మిత్రులారా. ఈ సందర్భంగా మీ అందరికీ కొన్ని విషయాలు పంచుకోవాలని నేను ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే మన మొన్నటి వరకు జరిగినటువంటి మార్వాడి గో బ్యాక్ ఉద్యమంలో భాగంగా మన చాలామంది యువ నాయకులు మన ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ అనేక టీవీలలో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మనకు సపోర్ట్ చేస్తూ మేధావులు కూడా మాట్లాడడం జరిగింది. దాని ద్వారా ఇవాళ మార్వాడి గో బ్యాక్ ఉద్యమం అంటే ఏ ఊరికి పోయినా మన ఉద్యమాన్ని కూడా ప్రజలు మొత్తం కూడా స్వాగతిస్తూ ఉన్నారు. కానీ ఈ ఉద్యమంలో ప్రధానంగా రావాల్సినటువంటి వాళ్ళు ఎవరంటే ప్రధానంగా మొట్టమొదటిగా ఈ గుంపులో ఉండాల్సిన కులం ఏదైనా ఉందంటే అది మరి ప్రధానంగా మన ఆర్యవైశ్య కమ్యూనిటీ దీంట్లో ముందు వరుసలో ఉండాలి మిత్రులారా. వాళ్ళు లేకుండా వ్యాపారస్తులు లేకుండా ఈ ఉద్యమాన్ని నడపడంలో అర్థం ఉండదని మరి మన నాయకుడు కల్లరెడ్డి శ్రీహరణ గారు గద్వాల వ్యాపారస్తుల సంఘాన్ని పెడితే ఆ సంఘాన్ని ఇన్వైట్ చేసి వాళ్ళతో చర్చించి ఇవాళ మన బచావ్ మూవ్మెంట్ అని పెట్టి ఉద్యమాన్ని నడిపిస్తా ఉన్నాం. అదేవిధంగా పద్మశాలి కులస్తులు బట్టల వ్యాపారం మొత్తం కూడా వాళ్ళ చేతులకు వెళ్ళిపోతా ఉన్నది. వాళ్ళు మేలుకోకపోతే తెలంగాణ రాష్ట్రంలో బట్టల వ్యాపారం మొత్తం కూడా నార్త్ ఇండియా వ్యాపారాల చేతులకు వెళ్ళిపోతుంది. 5 కులాలైనటువంటి విశ్వకర్మల మరి ప్రధాన వృత్తి అయినటువంటి వడ్రంగం, కమ్మరి, కుమ్మరి, అదేవిధంగా బంగారం పని, అవి కూడా బంగారం పని అయితే మన చేతిలో లేదు, మొత్తం కూడా మార్వాడి చేతులు వెళ్ళిపోయింది. వాళ్ళు మొత్తం బంగారం పేరిట బంగారం అమ్మడం పేరిట వాళ్ళందరూ కూడా వడ్డీ వ్యాపారం చేస్తుండ్రు. ఈ మధ్య కాలంలో మాలిక్ చౌదరి అని మరి ఇక్కడ ఫిలిం నగర్ లో 20 కోట్ల రూపాయలు జమ కాగానే 20 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం ఎత్తుకొని పోయిండు. అదేవిధంగా భువనగిరిలో 4 కోట్ల రూపాయల బంగారం ఎత్తుకుపోయిండు. వాళ్ళు ప్రాన్ బోగర్స్ పెడితే మొత్తం కూడా బంగారం షాప్ పేరిట మొత్తం బంగారాన్ని సమీకరించి వడ్డీకి డబ్బులు ఇచ్చి మొత్తం కూడా బంగారాన్ని తీసుకుపోతున్నాడు. దీన్ని అరికట్టాలంటే మనందరం కూడా ఏకం కావాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది. మన మొట్టమొదటి డిమాండ్ ఒకటే తెలుసు కదా, ఈ రాష్ట్రంలో కొత్తగా ఉత్తర భారతదేశంలో మార్వాడిలో కొత్తగా షాప్ పెట్టొద్దని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. మన అందరికి కూడా ఈ విషయం పైన మనందరికి కూడా ఒకటే అభిప్రాయం ఉంది. ఇక వచ్చిన కాడికి చాలు, తిన్న కాడికి చాలు, సంపాదించుకున్న చాలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కోటీశ్వరులైన మీరు ఇవాళ కొత్తగా ఈ తెలంగాణ రాష్ట్రంలో షాపులు పెట్టొద్దని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. అయినా కానీ మన పైన దాడులు ఆగట్లేదు. దాడులు చేసుకుంటూనే వాళ్ళు రెండో వైపున షాపులు పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. పెంట్లవెల్లిలో కావచ్చు, అత్తాపూర్లో కావచ్చు, మరి పార్టీ సెంటర్లో కావచ్చు, ఇట్లాంటి చాలా ప్రాంతాలలో మన వాళ్ళపైన దాడులు చేసుకుంటూనే రెండో వైపున అన్ని చోట్ల వాళ్ళు వ్యాపారాలు పెడుతున్నారు. మన రెండవ డిమాండ్ ఆ పెట్టినటువంటి ఆల్రెడీ ఉన్న షాపులలో నకిలీ దందా, డోర్ నెంబర్ దందా లేకుండా చేయాలన్నది ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తున్నాం. మూడవ డిమాండ్ ఎవరైతే వాళ్ళు షాపులు పెట్టి ఆల్రెడీ రన్ చేస్తుండో అక్కడ మన తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి ఈ 3 డిమాండ్ తోటి మనం ఉద్యమం చేస్తున్నాం. కానీ ఎక్కడ ఇవి పట్టించుకున్న పాపన పోలేదు, ఎవరు వినట్లేరు. అందుకోసమనే రగిలిపోయిన తెలంగాణ యువత ఈ ఉద్యమాన్ని మళ్ళొకసారి చేతిలో తీసుకున్నది. ఖచ్చితంగా దీని ఉద్యమ రూపాన్ని మార్చుకోవాలంటే మనం చేయాల్సిన పని ఒక్క తెలంగాణ బచావ్ మూవ్మెంటే కాదు, జాగో తెలంగాణ కాదు, మాలమానాడు కాదు, అందరం కలిసి మనందరం కూడా జాయింట్ యాక్షన్ కమిటీ కావాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నా. మనతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి మన అన్న పెద్దన్న మరి క్రాంతి త్రినేత్రుడు సిపిఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి అన్న బోర సుభాష్ అన్న అలియాస్ క్రాంతి త్రినేత్రుడు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. మనకు సపోర్టుగా వచ్చినటువంటి రెండవ పార్టీ సిపిఐఎంఎల్ బోర సుభాష్ అన్న గారి పార్టీ. అదేవిధంగా మిత్రులారా, మనం జాయింట్ యాక్షన్ కమిటీ వేసుకొని పెద్ద ఎత్తున మనం పోరాటం చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అందులోకి ఏ సంఘాలు వస్తే మీరందరూ కూడా ఆ సంఘంలో జాయిన్ కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎవరి జెండా వాళ్ళదే, ఎవరి ఎజెండా వాళ్ళదే, ఎవరి నిర్మాణం వాళ్ళదే, ఎవరి సంఘానికి అధ్యక్షులు వాళ్ళే ఉంటారు. కానీ జేఏసీ ఏదైనా పిలిపిస్తే అందరం కలిసి ఆ కార్యక్రమం చేసుకుందామని తమ్ముడు మరి ఈ సందర్భంగా తమ్ముడు కూడా శ్యామకు సూచన ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం అక్టోబర్ 30 తారీఖున మన జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఇందిరా పార్క్ లో కానీ ఎక్కడ కానీ ఒక పెద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి మార్వాడి గోబ్యాక్ గర్జన పేరిట ఆ సభను కూడా మనం నిర్వహించుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఆ సంఘం ఆ మీటింగ్ తరఫున అన్ని గ్రామాలు తిరిగి మన జాతులను మొత్తం కూడా సమీకరించుకుందామని తెలియజేస్తూ, అదేవిధంగా మరి 3వ కులంగా 4వ కులంగా ఈ
మొత్తం కూడా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అక్రమ వ్యాపారం చేస్తూ ఇక్కడ 4వ కులం పైన నాయి బ్రాహ్మణుల పైన దాడులు చేస్తూ ఉన్నారు. కొత్త కొత్త సేనులు పెట్టి 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ఛార్జ్ చేసుకుంటూ కొత్త నాయి బ్రాహ్మణ సేనులను పెడతా ఉన్నారు. స్వాగతం సుస్వాగతం అన్నగారు. మరి వైశ్య వికాస వేదిక రాష్ట్ర అధ్యక్షులు కాశం సత్యనారాయణ గారిని కోరుతా ఉన్నాడు. ఈ సందర్భంగా అడుగుతున్నారు. కాశం సత్యనారాయణ గారు వైశ్య ప్రతినిధి. వాళ్ళు లేకపోతే ఉద్యమం లేదు అని మనం అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ ఉద్యమంలో మొట్టమొదటి దెబ్బ పడే వాళ్ళు ఎవరంటే వైశ్యులు. 20 సంవత్సరాల క్రితం మొన్ననే చనిపోయినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు ఆర్యవైశ్యులు పిలిచి చెప్పిందంట, మిత్రులారా, మరి ఆర్యవైశ్య కిరాణా దుకాణ వాటాదారులారా, మీ అందరికి విజ్ఞప్తి, 20 సంవత్సరాల తర్వాత మీరు మీ కులము మీ కిరాణా దుకాణాలే ఉండవు. వాల్మార్ట్ ఆ మార్ట్ ఈ మార్ట్ డీమార్ట్లు మొత్తం వస్తాయి. మీ వ్యాపారాలు తెలంగాణలో ఉండవట. మొన్నే చనిపోయింది ఆయన. అది నిజమైంది. ఇవాళ మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు నడుపుకునేటువంటి కిరాణా కోమట్లు నడుపుకునే కిరాణా దుకాణాలు మొత్తం పోయినాయి తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళతో మనకు ఎంతో అనుభవం ఉన్నది. అయ్యా సేటు గారు, మా పిల్లగానికి బడి అంటేనే పైసలు ఇస్తాడు సేటు గారు. అదేవిధంగా మరి ఆరోగ్యం బాగాలేదంటే పైసలు ఇస్తాడు. ఆ పెళ్ళంటే పైసలు ఇస్తాడు. చివరికి ఎగ్గొట్టిన ఆయన్ని కొట్టిన అవనడు. ఎందుకంటే ఆ సేటు మనం అందరం కలిసి పుట్టిన వాళ్ళం తెలంగాణలో. వాళ్ళకు మనకు అనుమతి, మన పెళ్లికి వస్తాడు, వాళ్ళ పెళ్లికి మనం పోతాం. వీడు అసలు మనతో మాట్లాడు. వాడు 30 ఏళ్ళు ఉన్నా ఆయన ఇల్లేదో తెలియదు మనకు. అట్లా కేవలం వ్యాపారం కోసం. ఆ వ్యాపారంలో మానవత్వం ఉండదు, కానీ కోటోల వ్యాపారంలో మానవత్వం ఉంటుంది. అన్నిటినీ ఆయన మానవ సంబంధాలతోటే ముడిపడుకుంటాడు. అందుకోసమనే మనం వాళ్ళని అంత ప్రేమిస్తున్నాం. వాళ్ళ పక్షాన మనం ఇలా మాట్లాడుతూ ఉన్నాం. ప్రధానంగా ఈ 4-5 కులాలు, వర్తక కులాలు, కుల వృత్తులు మొత్తం కూడా ఈ ఉద్యమం రాకపోతే పెద్ద ఎత్తున మన జాతులకు నష్టం జరుగుతుంది. మేము ముందు చెప్తా ఉన్నాం, ఉల్లిగడ్డ తినొద్దన్న నాడే మన ఉద్యమాన్ని ప్రారంభించినట్టయితే అందరం కలుసుకునేటోళ్ళం. ఇప్పుడు కేవలం ఉల్లిగడ్డ ఆయన కొట్లాడదామంటే ఎవరు ఉండరు, అంత వెనకాల భయమైపోతారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ మనిషికి, ఏ కులానికి, ఏ వృత్తికి నష్టం జరిగినా మనం ముందు నిలబడాలి. అప్పుడే ఈ ఉద్యమం వాళ్ళు రాకని మనం ఆపుకోవచ్చు. ఇప్పుడు అందరూ అంటా ఉన్నారు మార్వాడి గోపేక్ అంటే ఇప్పుడు ఎందుకు, మరి అది వాళ్ళని ఎందుకు పంపాలంటారు. మేము మార్వాడి గోపేక్ అంటే నినాదం, కానీ వాళ్ళని మొమ్మన్నట్లే ఇడ్లీ సాంబార్ గోపేక్ అన్నాం. ఇడ్లీ సాంబార్ ఉందా లేదా? ఇది కూడా అంతే. మన డిమాండ్ ఏంటంటే కొత్తగా రాష్ట్రంలో షాప్ పెట్టొద్దు. ఫస్ట్ డిమాండ్ ఇది. దానికోసం మనం పనిచేస్తూ ఉంటాం. ఇప్పటికైనా ఆగండి, ఇక మీరు ఎంజాయ్ చేసింది చాలు, ఇక పెట్టిన షాపులు చాలని కూడా మనం వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. మనం ప్రధానంగా మార్వాడి గోబ్యాక్ జేఏసీలో మీరందరూ సంఘాలు, ఎవరెవరు సంఘాలు ఉండే వాళ్ళందరూ కూడా భాగస్వామ్యాన్ని కోరుతా ఉన్నా. ఈ సంఘాల తరఫున అక్టోబర్ 30 తరఫున భారీ బహిరంగ సభ పెడదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ప్రధానంగా కాచమన్నని కోరేందంటే, అన్న మీరు జేఏసీలో ఉండాలి, జేఏసీకి నాయకత్వం వహించాలి అని అన్నని కోరుకుంటూ, మరి గుజ్జల శ్రీనివాసరెడ్డి గారు వరంగల్ నుంచి వచ్చిన వారిని పరిచయం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. విద్యార్థి నాయకుడు కన్నశ్రీ గారిని పరిచయం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడే వచ్చిన కాచమన్న కాబట్టి కొద్దిసేపు అన్న వారు ఇక్కడ వెయిట్ చేస్తారు. మరి దళిత బహుజన రాష్ట్ర సమాఖ్య కన్వీనర్ మన ఉద్యమాన్ని